కొంతమంది పేషెంట్లు అడిగారు, మైగ్రేన్ తలనొప్పి గురించి వీడియో చేయండి సార్ అని. సో, దాని గురించే మాట్లాడదాం. ఈ మైగ్రేన్ అనేది యూజువల్‌గా 10 ఇయర్స్ నుంచే పిల్లల్లోనే 10-12 ఇయర్స్‌లోనే స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే 20-40 ఇయర్స్‌లో కొంచెం ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఇది తలనొప్పి ఎలా వస్తుందంటే ఒక సైడ్ వస్తది. వెదర్ కుడివైపు గానీ, ఎడమ వైపు గానీ ఒక్కొక్కసారి ఆల్టర్‌నేట్‌గా కూడా రావచ్చు. 2 వైపులా ఒకేసారి యూజువల్‌గా రాదు. ఈ తలనొప్పితో పాటు విపరీతమైన వికారం ఉంటుందనమాట. అంటే పేషెంట్లు ఎంత ఇబ్బంది పడతారంటే ఒక వామిటింగ్ అయిపోతే బాగుండేది అని అనిపిస్తది. కానీ వామిటింగ్ చాలా మందికి అవ్వదు. విపరీతమైన వికారం ఉంటుంది. కొంతమందిలో వామిటింగ్స్ అయిపోతుంటాయి విపరీతంగా. అండ్ దాంతో పాటు ఫోటోఫోబియా, ఫోనోఫోబియా అనే లక్షణాలు. ఏంటంటే లైటింగ్ చూడలేరు. పొరపాటున వాళ్ళు పడుకుంటున్నప్పుడు బెడ్‌రూమ్‌లోకెళ్ళి మీరు డోర్ తీసి లైటేసారనుకో గట్టిగా వాళ్ళేంటంటే చిరాకు పడిపోతారు. "ఏ లైట్ ఎందుకేసావు?" అని చిరాకు పడిపోతుంటారు. దాన్ని ఫోనోఫోబియా ఏంటంటే మనం ఎవరైనా మాట్లాడుతూ ఉన్నా, చిన్న శబ్దం చేసినా కూడా వాళ్ళు తలనొప్పొచ్చేస్తుందని ఏడ్చేస్తూ ఉంటారు. సో, ఇది మైగ్రేన్ లక్షణాలనమాట. సో, ఇలాంటి లక్షణాలుంటే అది ఖచ్చితంగా మైగ్రేన్ అయ్యుంటుంది. సో, ఈ మైగ్రేన్ ఎందువల్ల ప్రెసిపిటేట్ అయిపోద్ది? ఈ వయసులో కొంతమందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు ఫర్ ఎగ్జాంపుల్ థైరమిన్ అనే ఫుడ్ ప్రొడక్ట్ గానీ, నైట్రేట్స్ కానీ, లేకపోతే మోనోసోడియం గ్లూటమేట్. మోనోసోడియం గ్లూటమేట్ ఏంటంటే ఒక ఫ్లేవర్ వస్తుంది దానికి. ఆ ఫుడ్ ప్రొడక్ట్ ఏయడం ఫ్లేవర్ వస్తుంది. ఎక్కువగా చైనీస్ రెస్టారెంట్ వాళ్ళు ఈ నూడిల్స్‌లో గానీ, అలాంటి వాటిలో కొన్ని రకాల ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో కూడా ఈ మోనోసోడియం గ్లూటమేట్ అనే ఫ్లేవర్ వచ్చే ఫుడ్ ప్రొడక్ట్ కొంతమంది టేస్ట్ మేకర్స్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ సోడాస్‌లో గానీ, లేకపోతే చూయింగ్ గమ్స్‌లో గానీ టేస్ట్ మేకర్స్ వాడతారు. సో, ఇలాగా ఏమన్నా కొన్ని రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ తిన్నప్పుడు ఈ రకమైన హెడేక్ ప్రెసిపిటేట్ అయిపోతుంది. సో, కొంతమందికైతే రకరకాల ఫుడ్ ప్రొడక్ట్స్ వెన్నలో తిన్న వెన్న కూడా చాలా మంది ఈ వెన్నలో ఏంటంటే థైరమిన్ అనే ఫుడ్ ప్రొడక్ట్ ఉంది. దానివల్ల కూడా కొంచెం నిలవున్న వెన్న తిన్నా కూడా లేకపోతే పాలుకి సంబంధించిన పదార్థాలు ఏం తిన్నా కూడా చాలామందికి ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చేస్తుంది. సడెన్‌గా కాఫీ, టీ తాగేవాళ్ళు చాన్నాళ్ళు తాగి సడెన్‌గా కాఫీ, టీలు ఆపేశారనుకోండి వాళ్ళకి కూడా ఈ మైగ్రేన్ హెడేక్ ప్రెసిపిటేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమందికి బీరు, వైను తాగుతారు. అలాంటి వాళ్ళకి ఈ సడెన్‌గా మధ్యలో రెగ్యులర్‌గా తాగేవాళ్ళు కాకుండా అప్పుడప్పుడు ఈ బీరు, వైన్ తాగేవాళ్ళు కూడా ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఆడపిల్లల్లోనే చూస్తూ ఉంటాం. అమ్మాయిలకి మాత్రం ఎక్కువగా ఈ హెడేక్ వస్తూ ఉంటుంది. సో, అయితే మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇంగ్లీష్ మెడిసిన్‌లో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఆ అమ్మాయి వయసుని బట్టి, వాళ్ళ బరువును బట్టి కొన్ని రకాల మందులున్నాయి. ఆ టాబ్లెట్ డైలీ వేసుకుంటే చాలా వరకు హెడేక్ రాదు. ఈ కోర్స్‌లాగా ఒక 3-6 మంత్స్ పడితే 100కి 60, 70 మందికి మైగ్రేన్ అనేది మళ్ళీ రాకుండా చేయొచ్చు. థాంక్ యూ.